మీ సినిమా వర్జిన్ బాయ్స్ జూలై 11th రిలీజ్ అవుతుంది. హీరోయిన్లు అందరికంటే ఎక్కువ బస్ క్రియేట్ చేసింది అయితే మీరే. అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది. తిప్పి కొట్టే 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. ఇది వెజ్కి నాన్ వెజ్కి ఎంత తేడా ఉందో బిఫోర్ వర్జిన్ ఆఫ్టర్ వర్జిన్ ఈ సెగ్మెంట్ ఆఫ్ మూవీస్కి ట్రెండ్ సెట్ అవుతుంది. ఇప్పుడు రాజ్గురు ఫిల్మ్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం అనుకుంటున్నారు. వర్జిన్ బాయ్స్ తో మీకు 3 to 4 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చే కైండ్ ఆఫ్ సినిమాలు అన్ని ఈ టైప్ ఆఫ్ సినిమాలు. వచ్చే డైరెక్టర్ ఏం ఆలోచిస్తాడు, ఈ ప్రొడ్యూసర్ నేచర్ ఏంటో ఆలోచించడు. ఈ ప్రొడ్యూసర్ మనం చేసే మూవీని రాజ్గురు ఫిల్మ్స్ కి ఒక ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏంటి? 5,000 కోట్లు ఉంటే 50 తీయొచ్చు. 50 మంది డైరెక్టర్లు వస్తారు కదా. 50 మంది డైరెక్టర్లే వచ్చారంటే 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా అన్ని రకాలుగా. నేను అనేది అది. అప్పుడు దాన్ని ఇండస్ట్రీ అని పిలువు. ఇప్పుడు పిలిచేదాన్ని ఇండస్ట్రీ అనమాకు. ఇది ఇండస్ట్రీ. సెన్షువల్ కంటెంట్ అవనివ్వండి, రొమాంటిక్ కంటెంట్ అవనివ్వండి, లాట్స్ ఆఫ్ కంటెంట్ అవైలబిలిటీ. ఇప్పుడు వాటన్నిటిని దాటుకొని వర్జిన్ బాయ్స్ సినిమాకి ప్రేక్షకుల్ని తీసుకురాగల కంటెంట్ ఏంటి? స్మెల్ చూపించాం టీజర్ ట్రైలర్తో. స్మెల్ చూసేసి పక్కింటి బిర్యానీ స్మెల్ చూసేసి ఎవడు ఆగడు. అట్లీస్ట్ నమస్తే రాజా ధరపేన్. నమస్తే అండి. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ధీరజ్ గారు. సార్, అంటే మీ సినిమా వర్జిన్ బాయ్స్ జూలై 11th రిలీజ్ అవుతుంది. దానికి కావాల్సిన బజ్ మీరే క్రియేట్ చేశారు. మీ సినిమా ట్రైలర్, టీజర్, హీరోయిన్లు అందరికంటే ఎక్కువ బజ్ క్రియేట్ చేసింది అయితే మీరే. సో ఆబ్వియస్గా సినిమా గురించి మాట్లాడుకోవాలి. బట్ సినిమా కంటే ముందు హూ ఈజ్ రాజా దారపనేని? అంటే ఒక ప్రొడ్యూసర్ అవ్వడానికి ముందు అతను ఏంటి అంటే ఏం చెప్తారు? మాది యాక్చువల్ విలేజ్ సార్. నేను 7th వరకు అక్కడే ఉన్నా. తర్వాత నాకు ర్యాంక్స్ వస్తే తర్వాత పులిగడ్డ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 8th, 9th, 10th అక్కడ ర్యాంక్ వస్తే నెల్లూరు అంత ఫ్రీ ఎడ్యుకేషన్. ర్యాంక్ వస్తే డిమాండ్లో ఉంటాం కదా. నెల్లూరు రావుస్ చేరిన తర్వాత అక్కడ ర్యాంక్ వస్తే బిట్స్ పిల్లని చేరా. బిట్స్లో నాకు వేరే డిగ్రీ వచ్చింది. అక్కడ మనం తెలుగు మీడియం అప్పుడు దాకా. నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం బిట్స్లో. మనకు అర్థమయ్యేసి వచ్చేది కాదు. ఎంత పూర్ అంటే నేను ఇంగ్లీష్లో నాకు ఈ ర్యాంకులు వచ్చినా ఇంగ్లీష్లో ఒక్కదాంట్లో తక్కువ వచ్చాయి. మిగతా 100%. ఏది ఇంటర్లో కానీ 10th కానీ. ఫైనల్గా జాబులు 3-4 కంప్యూటర్ సైన్స్ చదివాం కాబట్టి చదివినందుకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఆఫర్ ఇస్తారు. బయట ఎక్కువ ప్యాకేజ్ వస్తే లేదు అని హైదరాబాద్లోనే నేను చేరి అట్లా కొన్నాళ్ళు ఐటీలో ఉన్నా. తర్వాత ఇక కొంతకాలం తర్వాత ఇంకా మనం ఈ బాయిలో కప్ మాదిరి ఉన్నట్టుంది. ఎంతైనా ఎవడో మనం చేసేది ఎవడో వాడతాడో ఏందో ఎవడికి తెలీదు. సాటిస్ఫాక్షన్ లేదు. మన బ్రెయిన్ ఇక్కడ ఆపేయడం నాకు నచ్చల. ఓవరాల్ సాటిస్ఫాక్షన్ లేకపోతే అంటే అందరికీ తప్పదు. ఇప్పుడు కార్ ఈఎంఐలు ఉంటాయి, ఇల్లులు ఈఎంఐలు ఉంటాయి, ఫ్యామిలీ పిల్లలు ఉండేవాడికి స్టక్అప్ అయిపోతారు. వాడు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళలేడు. అది డేంజర్ యాక్చువల్లీ. మనం ఆ టైంలో జాబ్ మానేస్తే వీడు మానేసాడరా, వీడు ఆగమైపోయాడరా అంటారు. కంప్యూటర్ సైన్స్ చేసి జాబ్ చేయకపోతే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సరే, నేను డేర్ చేసి నాకు డేరింగ్ మెంటాలిటీ. సినిమా తీస్తేనే చేస్తానంటే మీకు తెలుసు, అర్థమై ఉంటుంది డేరింగ్ అండ్ డాషింగ్ అని. మానేసి నేను వేరే ఫీల్డ్స్లోకి రియల్ ఎస్టేట్, మన రెస్టారెంట్స్ అవి ఫైనాన్షియల్ అప్పటికే కొద్దిగా సంపాదించుకున్నాము. మాకు కొద్దిగా పర్వాలేదు, తోటలు అవి ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ నాకు వ్యాస్ట్ సర్కిల్ బిల్డ్ అయ్యి ఆపర్చునిటీస్, చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మనకు ఉండే రూపాయిని 10 రూపాయలు చేసే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సరే, ఏదన్నా కానీ నాకు నేచర్ కూడా హెల్పింగ్ నేచర్ ఉండేది. అంటే మాట కూడా హెల్పింగే ఉంటుంది ఒక్కోసారి. సో ఆ నేచర్ బార్న్ వచ్చింది నాకు. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏదైనా నేను చేయడానికి ముందు ఛాలెంజ్ చేసుకుంటాను. నేను ఎందుకు చేయలేనని. అట్లా కొంత డబ్బులతో నేను రథమని తీసా ఒకసారి. అది ఏదో పెట్టిన డబ్బులు రికవరీ చేసాము. దాన్ని కూడా బజ్ క్రియేట్ అయింది. అది మూవీ అంత గ్రేట్ కాకపోయినా ఓకే. అది ఫైట్స్ అంటే మరి యాక్షన్ మూవీ. అది హిందీ వాళ్ళు బాగా కొనుక్కున్నారు. అమెజాన్లో ఉంది. అది ఫస్ట్ టైంకే నేను దాన్ని ఆ గ్రాండ్గా రిలీజ్ చేయగలిగాను. అప్పుడు నాకు ఉండే లిమిటెడ్ నాలెడ్జ్తో అది ఒక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత కోవిడ్ ఇవన్నీ వచ్చి లాట్ ఆఫ్ థింగ్స్, బిజినెస్లు ఇవన్నిట్లో దిగాం. ఎక్స్పీరియన్స్ ఇస్ ఫైన్, బట్ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏది చేసి నువ్వు హ్యాపీగా ఉంటానికి ఏం చేయకపోయినా ఉంటాను నేను. ఇంకొకరిని హ్యాపీ చేస్తే వాడే హ్యాపీ అవుతాడు, నీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అది మాట కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు. సో ఈ థాట్ ప్రాసెస్లో ఎంటర్టైన్మెంట్ అనేది వ్యాస్ట్ ఏరియా. డేంజర్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అనేది అందరూ తెలుసు. సినిమాల్లోకి వెళ్ళేవా ఆగమైపోతాం అనేదే ఉంటుంది జనరల్లీ. ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు. సో మన డేరింగ్ నేచర్ ఉంది. చూద్దాం అసలు ఆ ఫీల్డ్. ఇప్పుడు మనం బ్రెయిన్ అనేది దేనికైనా ఒకటే. అంబానీ బ్రెయిన్ అయినా అంతే, అమెరికా ప్రెసిడెంట్ బ్రెయిన్ అయినా అంతే, అడుక్కున్నాడు బ్రెయిన్ అయినా అంతే. దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నారనేది ఇంపార్టెంట్. సిల్వర్ స్పూన్తో పుట్టినోడు అంత గ్రో అవ్వలేడు. రాడ్ దేలు వచ్చినోడే గ్రో అవుతారు ఎప్పుడైనా లైఫ్. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు చాయ్ వాలా మోడీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అంటే నేను కంపేర్ చేసుకోవడం కాదు, బట్ జనరల్ ప్రిన్సిపల్. సో అట్లా మనం రాడ్ తేలుకుంటూ వచ్చిన వాళ్ళమే. సో కామన్ సెన్స్ ఉంది, హెల్పింగ్ నేచర్ ఉంది. అంటే మనకి ఎవడు ఇవాళ వరకు శత్రువు అయితే ఎవరు ఉండరు. నాకైతే ఉండరు శత్రువు. ఎందుకంటే మనం లవ్తో ట్రాన్స్పరెంట్గా ప్రేమిస్తాం ఎవరినైనా. ఇది వ్యాస్ట్ ఇండస్ట్రీ, ఎందుకు ట్రై చేయకూడదు దిగిన తర్వాత తెలిసింది అమ్మో ఇది కొంచెం డేంజర్గా ఉందని.
సో దాంట్లో ఇంకా స్మార్ట్ ఐడియాస్ చాలా ఉండాలి. దాన్ని సినిమా చేయటం ఒక ఎత్తు, తయారు చేయటం, కాపీ రావటం 40% అది. అక్కడి నుంచి 60% గేము రిలీజ్ గేమ్ ఉంటుంది. చాలా కార్డ్స్ ఆడాలి, ఓటీటీలని, థియేటర్లని. సరే, అది కూడా లెర్నింగ్ కరువు. ఇప్పుడు కాలేజీలో కొంత ఫీజు కట్టి చదివేది ఒక లెర్నింగ్, ఈ ప్రొడ్యూస్ చేసేది కోట్లు పెట్టి తీసేది ఇది ఒక లెర్నింగ్, కాస్ట్లీ లెర్నింగ్ ఇది. ప్రాక్టికల్స్ ఇవి. నేను డేరింగ్ కాబట్టి దిగాం. కోవిడ్ అవి తర్వాత వేరే బిజినెస్లు చేస్తూ మళ్ళీ బాయ్స్ అనేది రథం మూవీలో గీతానంద్ తమ్ముడే డైరెక్టర్ వచ్చాడు. బాయ్స్ ఇట్లా స్టోరీ చెప్పాడు, యూత్ఫుల్కి బాగుంది అన్న. అది మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. నేను వేరే దాంట్లో బిజీ ఉన్నాలే, నువ్వు అది చేసిరా అని చెప్పి అది చేస్తే అది గేమాన్ అని చేశాడు. బాగానే చేశాడు. అంటే చేసిరా అని ఎందుకన్నానంటే అప్పటికి ఎక్స్పీరియన్స్ నలుగుతాడని. అదే అంటే నేను కూడా మందే ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేయాలి, వేరే వాడు చేయని. అప్పటికి మళ్ళీ వచ్చి ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ చెప్పిన తర్వాత మా గ్రూప్లోనే ఇంక వేరే వాళ్ళతో మీరు స్టార్ట్ చేయండి, నేను దిగుతానని చెప్పి స్టార్ట్ చేయించి మళ్ళీ నేను దిగా అనమాట ఫుల్ ప్లెజర్. దిగి దాన్ని ఫినిష్ చేసేసి మొత్తం. అందుకే ఇనిషియల్ స్టేజెస్లో లేరు, ఆ ఇనిషియల్ ప్రమోషన్స్ టైంలో మీరు లేరు. అందుకే నేను లేను. టైటిల్ నా బ్యానర్ మీద ఉంది. మనవాళ్ళే, అంత టీం అంతా మనవాళ్ళే. అంటే నేను మీరు చూడండి, అసలు మీరు ఏం చేయగలుగుతారో చేయండి ముందు. ఓకే, ఇంకా వాళ్ళకు సతమతం అవుతా ఉంటే ఇక లాభం లేదని నేను దిగి దాన్ని. సినిమా అదిరిపోయింది, స్క్రిప్టు అసలు బాగా బాగా తీసే కెపాసిటీ డైరెక్టర్కి ఉంది. ఆర్టిస్టుల నుంచి టాలెంట్ మంచి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశాడు అందరినీ. 3 హీరోలు 3 హీరోయిన్లు. నిన్నే ఫస్ట్ కాపీ కూడా అయిపోయి చూసాము. మొత్తం ఫైన్ ట్యూన్ అయ్యి అద్భుతమైన ఒక నవ్వుల బాంబులాగా తయారైంది. సో ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఆడియన్స్కి హాయిగా నవ్వుకునే సినిమాలు రాలేదు ఈ మధ్యకాలంలో. అన్నీ చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ప్రతి కంటెంట్లో ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏ కంటెంట్ అయినా ఇప్పుడు హారర్ మూవీ చూసినా ఒక థ్రిల్లు, ఒక నరుకుడు కొట్టుడు చూసినా అదొక థ్రిల్లు. కామెడీ థ్రిల్ వేరు, ప్రశాంతంగా నిద్రపోతాం చూసిన తర్వాత నైట్. వేరే పిచ్చికలు రావు. కామెడీ రొమాన్స్ చూస్తే అది అడ్వాంటేజ్. సో ఈ జానర్ తీయాలనేది నాకు ఉంది, అది తీసాము. సినిమా అద్భుతంగా వచ్చింది. సో మనది ఏంటంటే అడల్ట్ కామెడీ ఉంటుంది బాగా. అంటే ఇదేదో కొత్త విషయాలు చెప్పట్లేదు, అందరూ తెలిసినవే. ఒక 2 hours ప్లస్ మంచి ప్యాక్డ్, ఫుల్ ప్యాక్డ్ స్క్రీన్. తలకాయ అటు ఇటు కూడా నేను 2 సార్లు చూసినా మళ్ళీ నేను ఫోన్లో ఎత్తను చూసేటప్పుడు మళ్ళీ. అంటే అంత గ్రిప్పింగ్గా ఉంటుందన్నమాట కామెడీ. ఆర్టిస్టులు ఎర్రదీశారు. శ్రీహాన్ అయితే ఇక బెస్ట్ ఆర్టిస్టు, పెద్ద రేంజ్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని అని ఎట్ట అన్నారు, అతన్ని వర్జిన్ స్టార్ అంటారు. రేపు డైరెక్టర్ని వర్జిన్ డైరెక్టర్ అని పేరు పెట్టేస్తారు. నేను చెప్తున్నా, అంటే బొమ్మరిల్లు భాస్కర్ లాగా. సో ఇది వెజ్కి నాన్ వెజ్కి ఎంత తేడా ఉందో, బిఫోర్ వర్జిన్ ఆఫ్టర్ వర్జిన్ ఈ సెగ్మెంట్ ఆఫ్ మూవీస్కి ట్రెండ్ సెట్ అవుతుంది. ఏదైనా పబ్లిసిటీలో కానీ టేకింగ్లో ఏదన్నా కానీ ఆ చిన్న డైరెక్టర్స్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఓకే, ఖచ్చితంగా చాలామంది ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు బిఫోర్, అంటే ఈ బజ్ లేకముందే. కొంతమంది ఆల్రెడీ మూవీలు అయిపోయినాయి సార్, మా మూవీ కూడా కొంచెం కాపీ రెడీగా ఉంది, రిలీజ్ చేయించండి, మీకు ఏం ప్రాఫిట్ కావాలో తీసుకోండి, షేర్ కావాలో తీసుకోండి, ఇది ఎట్ట కూడా రిలీజ్ చేయండి అంటే పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఎవరో ఎంటర్టైన్మెంట్ ఎవరికో ఇవ్వాలనే కదా అందరు తీసేది. పెట్టిన డబ్బులు కనీసం రావాలనే కదా తీసేది. ఎవరికో ఎంటర్టైన్మెంట్ తీపోయి నువ్వు అన్ని, కొంతమంది ఆస్తులు అమ్ముకొని కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. సొంత ఇల్లు అమ్ముకున్న ప్రొడ్యూసర్లు చూసాం చాలామందిని. అదే ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలను లాంచ్ చేసి ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇలా ఫోన్లు ఎత్తని పరిస్థితి ఉంటుంది. ఆ కర్టసీ కూడా లేకుండా కొంతమందికి ఎన్నో ఉన్నాయి. ఇక మనుషుల నేచర్ మనది ఎవడ మార్చలేము. అది ఆ నెగిటివ్ నేచర్ పోవాలంటున్నా. అంత ప్యూరిటీగా పాజిటివ్గా ఉంటే ఇండస్ట్రీ బాగా గ్రో అయ్యిద్ది. అంటే ఇదంతా ఫైన్ అండి. అంటే లైక్ మీరు ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసాను అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నారు, అది రిలీజ్ చేస్తారు, దాని రిసెప్షన్ ఎలా ఉంటుంది అంతా ఫైన్. కాకపోతే అంటే మీరు ఒక బిట్స్ పిల్లనిలో చదివి ఒక, అంటే నాట్ ఓన్లీ ఇన్ ద సినిమా, బిజినెస్ పర్స్పెక్టివ్ అనేది ప్రాపర్గా ఐడియా ఉంది మీకు. ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, దాని ప్రాఫిట్ ఏంటి అని. బట్ ఇండస్ట్రీ అనేది ఇందు ఉన్నట్లు అన్నింటిలో కూడా మోస్ట్ ఎక్స్ప్లాయిటివ్ ఇండస్ట్రీ. అవును. సో ఇక్కడ మీరు ఒక 100 రూపాయలు పెడదామని వచ్చి అది 1000 పెట్టచ్చు, 10,000 పెట్టచ్చు, 1,00,000 పెట్టచ్చు. అది దానికి ఒక బడ్జెట్ పెరుగుతుంది. నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్, వచ్చిన ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ ది అదే. ఒక అంటే ఇంత మాత్రమే పెట్టుకొని నేను సేఫ్ అవుతాను, లేదంటే ఇక్కడ నేను బయటకు వెళ్ళిపోతాను ఆప్షన్ లేదు. ఒకసారి వచ్చారా చచ్చినట్టు ఉండాల్సింది అన్నట్లు అయిపోతుంది. సో మీ క్యాలిక్యులేషన్స్, మీరు అనుకున్న, మీరు మీ ఎడ్యుకేషన్ త్రూ రావచ్చు, లేదంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మూవీ డబ్బులు నేను పెట్టి దీని బిజినెస్ పరంగా నాకు ఇదిగో ఇది పెడుతున్నా రెస్టారెంట్, మంత్లీ ఒక 8 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, ఆ ఆలోచన ప్లస్ మూవీలు ఇంత పెడితే ఇంత రావాలని ఆలోచన తెలియడు వెళ్ళకూడదు. కాదు, ఆలోచన కాదు, లెట్ మీ ఫినిష్. సో చూసున్నారు ఇలాగా చూసి ఇప్పుడు
ఈ సినిమాలో పెడితే ఇన్ని డబ్బులు మీరు ఆలోచన మీకు లేకపోవచ్చు, కాకపోతే ఒక కైండ్ ఆఫ్ నాకు రికవరీ మోడల్ తెలుసు. ఇంత బడ్జెట్లో నేను దిగుతున్నాను, Yes. ఇప్పుడు నేను మీ ఆస్తులన్నీ అమ్మేసుకునే రికవరీ మోడల్ నాకు తెలుసు, అంటే తెలుసుకున్నా కాబట్టి దిగా. మీరు అన్ని మొత్తం అంతా అమ్మేసుకునేది దగ్గర కదా, దీనికి ఒక స్పెసిఫిక్ మనం దానికి ఒక రిస్క్ 5% పెట్టుకుంటామండి. ఇంతవరకు ఇప్పుడు నా సేవింగ్స్ ఒక ₹1,00,00,000 ఉంటే నేను ఒక 10 10 లక్షలు లక్షలు రిస్క్ చేయగలను అనేది దిగుతారు. Yes, yes. సో దిగిన తర్వాత ఇప్పుడు రికవరీ మోడల్ ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు అనేది ఇంకా ప్రస్తుతానికి అయితే చెప్పలేం, ఎందుకంటే రిలీజ్ అవ్వాలి, థియేటర్కల్ బిజినెస్ అవ్వాలి, ఓటీటీ ఎంతవరకు అయింది అన్నది కూడా ఇంకా మీకే తెలుస్తాయి డీటెయిల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీని ఇప్పటిదాకా చూసిన పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, ఇప్పుడు ఆల్రెడీ లోపలికి వచ్చి అంతా చూసి అంటే ఇది ఇప్పుడే మీకేం కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు, పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక వర్జిన్ బాయ్స్ త్రూ మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు పెట్టిన బడ్జెట్కి వర్జిన్ బాయ్స్ అనేది ఎంత సేఫ్? నేను పెట్టిన బడ్జెట్కి సేఫ్, ఆల్రెడీ సేఫ్లోనే ఉన్నాను నేను. హిట్ అయితే 3-4 టైమ్స్ కూడా ప్రాఫిట్ రావచ్చు. ఓకే, నేను వచ్చింది కూడా నేనే తినేయాలని లేదు, దాంట్లో ఎవరు అంటే ఎవరు దాంట్లో పార్టిసిపేషన్ బట్టి కొంత ఇవ్వాలని ఉంది నాకు, షేరింగ్ నా నేచర్కి షేరింగ్, ఇంకోటి కొంత ఏదో హెల్పింగ్ నేచర్ కాబట్టి కొంత ఏమైనా చేయాలని కూడా ఉంది. ప్లస్ ఇంకా మంచి స్క్రిప్ట్స్ వస్తే ఫర్దర్ మెల్లమెల్లగా చేయాలని ఉంది. ఓకే, యా, ఓకే. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి జనానికి అని ఒక అదే అదే అది ఫైన్. అయితే ఒక ప్రొడ్యూసర్గా ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం చాలా క్రూషియల్. యా, అంటే అది చాలా రోజులు చూస్తూ ఉన్నాం మనం. ఒకప్పుడు రామానాయుడు గారిని చూసాం, తర్వాత అల్లు అరవింద్ గారిని చూసాం, తర్వాత దిల్ రాజు గారిని చూసాం, ప్రెసెంట్ జనరేషన్ నాగవంశీ గారు, వీళ్ళందరూ చూస్తాం. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్తో ముందుకు వెళ్తారు. సో మీరేంటంటే కంప్లీట్గా బ్లంట్ వర్డ్స్తో, అంటే నేను ఇలాగే ఉంటాను, దిస్ ఇస్ మై బిహేవియర్ లేదా దిస్ ఇస్ మై యాటిట్యూడ్ అన్నట్లు న్యాచురల్గా అలాగే ఉంటాను. అది ఈ చదువుకున్న దానికి అసలు దిస్ ఇస్ నథింగ్. కానీ ఒక సోషల్ మీడియా పర్సనాలిటీ అనేది కానీ, లేదంటే ఒక పర్సనాలిటీ విజిబుల్ ఆన్ కెమెరా లేదంటే ఆన్ టు పబ్లిక్ అనేది కానీ కొంచెం వేరియేషన్ ఉండాలి అని చెప్పేసి అంటారు చాలామంది. సో దానికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అట్ ద సేమ్ టైం మీరు బిల్డ్ చేసుకున్న ఈ పర్సనాలిటీ, అంటే ఇప్పుడు ఆ రోజు హర్యానాతో డ్యాన్స్ చేసి నా కళ నెరవేరిపోయింది అని అనడం కానీ, లేదంటే మీరు పాస్ చేసిన కొంచెం స్టేట్మెంట్స్, పెళ్ళైనా కూడా చాలామంది లేని వాళ్ళందరూ కూడా వర్జిన్స్. నేను ప్రాక్టికల్గా మాట్లాడతాను సార్. అదే అంటే ప్రాక్టికల్గా మాట్లాడే ఎవరేమనుకున్నా అది నో ఇష్యూ. లేదు, ఎవరు ఏదో అనుకుంటారు అని కాదు. ఇప్పుడు నేను ఎవరిని డ్యామేజ్ చేసే విధంగా ఇప్పుడు మాట్లాడు. రాజా ఏం మాట్లాడారు అనే దాన్ని బట్టి ఇండస్ట్రీ నడవదు, రాజా ఏం చేస్తారనే దాన్ని బట్టి ఇండస్ట్రీ అయిపోతుంది. సో బట్ మీరు మిమ్మల్ని ఒక పర్సనాలిటీగా ఒక క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు రాజ్గురు ఫిల్మ్స్ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వర్జిన్ బాయ్స్తో మీకు 3-4 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చే కైండ్ ఆఫ్ సినిమాలు అన్ని ఈ టైప్ ఆఫ్ సినిమాలు. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసుకున్న విధానం ప్రకారం నన్ను నేనేం అట్లా ప్రొజెక్ట్ చేసుకునే ప్లాన్ ఏం లేదు. నేను వినండి ఫ్యూచర్ ప్లాన్ ఉందో లేదు తెలియదు. ఒకటి సార్, నువ్వు న్యాచురల్గా ఉండు, గో విత్ ద ఫ్లో, ఎట్ జరిగేది అది జరిగేది అంతే, దట్స్ ఆల్. దీనికి ఎక్కువ ఆలోచించి మైండ్లు చెడగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు నా వల్ల ఒకటి ఇబ్బంది లేదు, 10 మందికి హెల్పే ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ అది ప్యూర్ పాజిటివ్ ఉండు. ఫస్ట్ పాజిటివ్నెస్ ఏం మాట్లాడినా, నేను మాట్లాడిన వాటికి ఎన్నో నెగిటివ్లు కూడా రావచ్చు, బట్ ఆ పాజిటివ్గా తీసుకుని హ్యాపీగా ఉన్నారు జనం చాలామంది. నెగిటివ్లు కూడా ఉంటాయి, సినిమా రిలీజ్ అయ్యాక ఆ నెగిటివ్ కూడా పాజిటివ్ అవ్వచ్చు. అది ఇది కాదురా, వీడు విషయం ఉంది లోపల, వీడు న్యాచురల్గా ఉన్నాడు, వీడు ప్లాన్ చేసి మాట్లాడతలేదు అనేది అర్థమైపోతుంది. లేదు, మీరేదో దాచి మాట్లాడుతున్నారు, మీరేదో కావాలని మాట్లాడుతున్నారు అంటలా. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే నా పర్సనాలిటీని ఒక బిట్స్ పిల్లలని చదివి ఒక రిపీటెడ్గా ఒక ప్రొఫెషనల్ బిల్డ్ చేసి ఉండొచ్చు కదా. అసలు బిట్స్ పిల్లలను చదివినాడు అందరూ ఇలా పంచకులు కట్టుకొని బ్రాహ్మణుల్లో మాట్లాడాలి, నేను అది అసలు మాట అంటలా. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఒక వర్జిన్ బాయ్స్ అనే సినిమా తీసింది రాజ్గురు ఫిల్మ్స్, రేపు భవిష్యత్తులో ఒక మాతృదేవోభవ లాంటి సినిమా కూడా తీయచ్చేమో. బట్ మీ కైండ్ ఆఫ్ అప్రోచ్, ఇప్పుడు మీరు చెప్తున్న మాటల ప్రకారం, లేదంటే మీరు ఇచ్చిన స్పీచ్ల ప్రకారం, లేదంటే మీ కైండ్ ఆఫ్ బిహేవియర్ ప్రకారం ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీ దగ్గరికి రాగలవా? వస్తాయి సార్, ఎందుకు రావు? వస్తాయి, గ్యారంటీ వస్తాయి. ఓకే, ఇప్పుడు నీకు ఒక కామెడీ చేసిన ఆర్టిస్టు ఏదైనా చేయగలుగుతాడు అనేది ఉంది కదా ఇండస్ట్రీలో, ఆర్టిస్టులకి ఒక ఇటువంటి మూవీ వినండి, వచ్చే డైరెక్టర్ ఏం ఆలోచిస్తాడు, ఈ ప్రొడ్యూసర్ నేచర్ ఏంటో ఆలోచించడు. ఈ ప్రొడ్యూసర్ మనం చేసే మూవీని రిలీజ్ చేసే కెపాసిటీ ఉందా లేదా, మనం కూడా గ్రో అవుతాం లేదా అని ఆలోచిస్తాడు డైరెక్టర్ ఎవడైనా. అర్థమైందా? ఇది నేను దేవుడు మూవీ తీస్తే దగ్గరికి వెళ్ళొచ్చా లేదా, అదేం ఉండదు. దేవుడు అనేది కాదు, ఒక యూనివర్స్, ఒక పవర్ ఉందనేది అందరూ తెలుసు. అది ఎవడు పాజిటివ్ ఉంటే వాడికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను పాజిటివ్గా ఉన్నా, దేవుడు రోజు గుడికి వెళ్ళేవాడు కంటే నాకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, నాకు తెలుసు అది. సో అట్రాక్షన్ వాడికి కూడా పాజిటివ్ ఉంది అనుకుని అట్రాక్ట్ అయిపోతాడు. నెగిటివ్ వాళ్ళు నా దగ్గర రాలేరు, ఎట్లాగూ రాలేదు. అది యూనివర్సల్ లా అది. ఓకే, నీ మాట్లాడే అందరికి ఈజీగా అర్థం కావు, వాళ్ళకి కొద్దిగా కెపాసిటీ కావాలి డైజెస్ట్ చేసుకోవడానికి. కొంచెం మళ్ళీ విని ఎందుకు చెప్తున్నాడు రా. ఒకటి, నేను ఆల్తుఫాల్తుగాడు అయి ఉండి మాట్లాడేది ఒక రకం, ఆల్తుఫాల్తుగాడు కాదు, వీడు బ్రెయిన్ ఉంది, వీడు మాట్లాడేది ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు అనేది ఇంకొక రకం. ఇది అర్థమైపోయింది జనానికి. ఫస్ట్ రోజు అర్థం కాదు, రెండో రోజు, మూడో రోజు, వీడు రోజు ఇట్లాగే ఉన్నాడు,
వీడి నేచర్ ఇది కనెక్ట్ అయిపోతారు ఆడియన్ కూడా మన నేచర్కి నేను అసలు కనెక్ట్ అవ్వరు, డిస్కనెక్టివిటీ ఉంటుంది నేను అంటలేదండి. కాకపోతే వస్తారు. డైరెక్ట్ ఆలోచించేది ఇదే, మన సినిమాని గ్రాండ్గా చేయగలుగుతాడా లేదా, డబ్బులు పెట్టగలుగుతాడా లేదా, చెప్పిన డబ్బులు అంతే, ఈ రెండే. ఓకే. సో ఆబ్వియస్గా మీరు అంటే ఈ ఒక్క సినిమాతోనో లేదంటే రథంతో కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత వర్జిన్ బాయ్స్, ఆబ్వియస్గా ఇది ఎక్కడితో ఆగదు. నెక్స్ట్ ఇది ఒక లాంగ్ లాస్టింగ్ కెరీర్. మనకు ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి వెళ్తుంటాం, బడ్జెట్లు కూడా వెళ్తుంటాం. ఓకే. అదే పరిస్థితి బాగా ఉందనుకో, వేరే యాక్టివిటీస్లో డబ్బులు వచ్చింది అనుకోండి, ఇంకా జాగ్రత్తగా చేస్తాం. అసలు ఇట్లా ఈ పద్ధతి కాదు, పద్ధతి మార్చేస్తాను నాకు చేతనైనంత వరకు. నేను స్ట్రీమ్లైన్ చేస్తా, కొంచెం ఇండస్ట్రీలో నా మార్కెట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తా దీంట్లో ఉంటే కనుక డెఫినెట్లీ. అదే ఇంపార్టెంట్. ఎస్. సో ఇప్పుడు రాజ్గురు ఫిల్మ్స్కి ఒక ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏంటి అసలు? ఫ్యూచర్ ప్లాన్స్ అలా ఏం చేయలేదు ప్రస్తుతానికైతే. ఒకటి సార్, ఏ ఫిల్మ్ సంస్థకైనా ప్రస్తుతం కొంత డబ్బు ఉంటేనే ప్లాన్స్ వస్తాయి, డబ్బు లేకుండా ప్లాన్స్ అనేవి రావు. మాలాంటి చిన్న సంస్థలకి కొద్ది డబ్బు ఉంటే లిమిటెడ్ ప్లాన్స్ ఉంటాయి. పెద్ద సంస్థలకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్కి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కూర్చొని డిస్కస్ చేస్తే పెద్ద ప్లాన్స్ వస్తాయి, మాస్టర్ ప్లాన్స్ వస్తాయి. వాడి దగ్గర 1000 కోట్లు ఉంటే ఒక పెద్దవి ఒక 10 దిగలుగుతున్నాడు అనుకోండి, 5000 కోట్లు ఉంటే 50 దిగొచ్చు. 50 మంది డైరెక్టర్లు వస్తారు కదా, 50 మంది డైరెక్టర్లే వచ్చారంటే 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా అన్ని రకాలుగా. నేను అనేది అది. అప్పుడు దాన్ని ఇండస్ట్రీ అని పిలువు, ఇప్పుడు పిలిచేదాన్ని ఇండస్ట్రీ అని మాకు. ఇది ఇండస్ట్రీ, ఇది కంప్లీట్లీ ఇండస్ట్రీ కాదు. ఇది ఒకటి మీద, ఒక డబ్బుల మీద డిపెండ్ అయ్యేది అంత ఇండస్ట్రీ కాదు. ఒక పర్సనల్ అకౌంట్ లాంటిది ఇది. మేక్ ఇట్ కార్పొరేట్ అకౌంట్, అది నేను చెప్పేది. కార్పొరేట్ అంటే కార్పొరేట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇప్పటిదాకా మనం తీసుకొచ్చుకోలేకపోయాం. అది నేను చెప్పేది. నువ్వు అలా చెయ్యి. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పెద్ద హీరోనే ప్రొడక్షన్ కంపెనీ పెట్టాడు, వాడి ఫ్యాన్స్ అందరూ నమ్మకం ఉంటుంది కదా, తలకు 1000-5000 షేర్లు కొంటారండి. ఇప్పుడు దివీస్ కంపెనీ ఉంది, 5000 కోట్లతో స్టార్ట్ అయ్యి 2 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు పెట్రో డ్రగ్స్ ఉంది, రూపాయి నుంచి 1000 రూపాయలు అయిన కంపెనీలు అన్నీ. ఎక్కడో రేర్గా ఫ్రాడ్ నాగొడుకులు ఏదో పడిపోతాయి. బట్ నువ్వు కెపాసిటీ ఉంది, ఇంత గుడ్ విల్ బిల్డ్ చేసుకున్న హీరోలు కానీ, గుడ్ విల్ బిల్డ్ చేసుకున్న సంస్థలు కానీ ముంచేయాలని ఎవడు అనుకోడు. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కావాలి. నీ డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు సినిమాని ఎవడో కిల్ చేయడప్పుడు అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళందరికీ టికెట్లు ఫ్రీ. నీ సంస్థ నుంచి వచ్చే మూవీలు అన్నిటికీ ఇయర్లీ ఏదో స్కీమ్ పెట్టు. అప్పుడు థియేటర్లు ఫుల్ ఉంటాయి, ఓటీటీలు కొద్దిగా ఎక్స్ట్రాలు చేయరు. అంటే నేను చెప్పేది అది, గేమ్ మార్చొచ్చు. ఓకే, ఈజీ అది. అయితే మీరు వన్ ఆఫ్ ద మీ ఈవెంట్స్లోనే మాట్లాడుతూ ఇలా మీరు ఇందాక చెప్పిన పాయింటే, లైక్ ఇన్వెస్టర్స్ బీ కమింగ్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. ఎస్. బయట ఎక్కడికో కంటే కూడా సినిమాల్లోకి రండి. బట్ ఎంత సేఫ్ బెట్ వాళ్ళకి? ఒకవేళ మీరు ఏం సార్, మీరు 1000 రూపాయలు పెడితే దాని సేఫ్టీ గురించి అదే కాదండి, అంటే ఇప్పుడు మీకు 1000 రూపాయలు తక్కువ అవ్వచ్చు. వినండి సార్, వినండి, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి సిగరెట్ కాల్చేవాడు, అయ్యో 100 రూపాయల సినిమా అని అనక్కర్లా, వాడి మీద జాలక్కర్లా, తాట తీసి సిగరెట్ మానే సినిమాకి వెళ్ళని చెప్పొచ్చు. అంత మాత్రం గ్యారంటీ. అది హెల్త్కి మంచిది కాదు, ఇది కనీసం ఎంటర్టైన్మెంట్ ఉందని. అంత పూర్ ఎవరు లేరు సార్ సినిమాకి వెళ్ళేవాళ్ళు. మాట్లాడలేదు అంటే మీరు చెప్పింది 1000 రూపాయలు ఎగ్జాంపుల్ అయ్యి ఉండొచ్చు. వాడు వాల్యూ పెంచుతున్నాం కదా, 1000-10,000 చేస్తున్నారు కదా, ఇన్వెస్టర్స్ రావాలని చెప్పేసి అంటున్నారు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్లు అంటలా ప్రజలను ఇన్వెస్టర్లు చేసుకో. ఇన్వెస్టర్లు అంటే 4 పార్ట్నర్స్ వచ్చి తలొక 10 కోట్లు పెడితే అది కాదు, అది ఉపయోగం లేదు, మళ్ళీ అది సేమ్ అయ్యిద్ది. మళ్ళీ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయి. ప్రజల్ని ఇన్వాల్వ్ చేసిన ఏవి మునిపోరు సార్, ప్రజలు తీసుకెళ్తారు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక లాస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్గా ఇండస్ట్రీని చూస్తూ వచ్చిన దాంట్లో ఇండస్ట్రీలో ఈ కైండ్ ఆఫ్ చేంజెస్ వస్తే మంచిది అనుకునేవి ఏంటి మీరు? నేను అసలు ఇండస్ట్రీని చూడలేదు సార్, జనరల్గా కామన్ సెన్స్ తోనే చెప్పాను. రథ మూవీ ప్రొడ్యూస్ చేశారు, లిమిటెడ్. ఇప్పుడు నేను చెప్పింది మీకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్లస్ నాకు అదే మీరు చూసిన లిమిటెడ్ స్పేస్లో దీస్ థింగ్స్ కెన్ బి డన్ బెటర్ అన్నట్లు అనిపించినవి. నాకు లిమిటెడ్ నాలెడ్జ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, నాకుండే అదర్ నాలెడ్జ్లు అన్నీ కలిపి నాకు ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడా. ఇట్ మే నాట్ బి 100% అది నేను చెప్పింది అని కాదు. కూర్చొని డిబేట్ జరిగితే ఇంకో కొత్త ఐడియాలు రావచ్చు, అవి మిక్స్ అయ్యి ఒక అవుట్పుట్ వస్తుంది. మీరు అనుకుంటున్న పాయింట్స్ ఏంటి? ఇక్కడ మన ఇండస్ట్రీ కొంచెం ఇలాంటి విషయాల్లో కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచాలి, ఇక్కడ కొంచెం మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అనుకున్న థింగ్స్ ఏంటి? ఇదే సార్, ప్రొడ్యూసర్ పడిపోకుండా ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడైనా బాగుపడుతుంది. పడిపోకుండా ఉండాలని ఏం చేయాలనేది ఆలోచించాలి అంతే. స్ట్రీమ్ లైన్ చేశారనుకోండి, ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉండవు, గొడవ ఉండదు, ప్రశాంతంగా నిద్రపోతారు. రూపాయి ఆశిస్తేనే గొడవ, గ్రీడీ. పావలా చాలనుకుంటే పావలా 5 రూపాయలు రావచ్చు నీకు. అది గ్రీడినెస్ కూడా ఉంటేనే కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు స్టార్టింగ్. అంటే ఎన్నో ఉంటాయి రీజన్స్, మనం కమెంట్ చేయడం కాదు, కానీ అది చేయగలిగితే బాగుంటుందని నా ఐడియా. ఇంకా దాని మీద కూర్చుంటే ఇంకా బెటర్ ఐడియాస్ రావచ్చు. నాకుండే లిమిటెడ్ నాలెడ్జ్తో నేను చెప్పాను సార్. ఇప్పుడు ఐడియా అనేది ఒక చిన్న దీంట్లో నుంచి వస్తుంది. చాలామందికి వచ్చున్నా కూడా ఆల్రెడీ పులి మీద కూర్చొని ఉంటారు, ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయలేరు. వాళ్ళు పులి మీద సారీ చేస్తున్నారు. పాత సినిమా అప్పులోళ్ళు పిక్కుంటే ఇంకో సినిమా వస్తుంది కదా అని చెప్తుంటారు. ఇది ఇంప్లిమెంట్ చేసేదానికి వాళ్ళు మైండ్ పెట్టలేరు అంటే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది అనే కంటే కూడా
ఈ కైండ్ ఆఫ్ సినిమా చాలా వచ్చున్నాయండి. లైక్ తెలుగులో కానీ ఇప్పుడు తెలుగులో బస్ స్టాప్ తీసుకున్నా, లేదంటే ఆ తర్వాత వచ్చిన కైండ్ ఆఫ్ సినిమాలు తీసుకున్నా, ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలన్నీ కూడా అంటే కంప్లీట్గా అడల్ట్ కామెడీకి వెళ్ళిపోకుండా కొంచెం చిన్నపాటి పంచులతోనో వాటితోనో అప్పటికి అంటే ఆ టైం లైన్లో దాన్ని కూడా అడల్ట్ కామెడీ అని అంటారు ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాలను కూడా. అలాగే హిందీలో మనకి మస్తీ జాదే ఉంది, గ్రేట్ గ్రాండ్ మస్తీ ఉంది, ఈ గ్రేట్ మస్తీ, ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినిమాలు అక్కడ కూడా చూస్తున్నారు. అయితే అది ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ నుంచి కూడా మాది ఈ కైండ్ ఆఫ్ సినిమా, ఇందులో ఇలాంటి చిన్నపాటి వల్గారిటీ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ గ్లామర్ ఉంటుంది అని చెప్పేసి పూర్తిగా ఇది కైండ్ ఆఫ్ సినిమా, సో దీనికోసం వచ్చేవాళ్ళు మాత్రమే రండి అన్నట్లుగా డైరెక్ట్గా ఇచ్చేసారు. సో ఇప్పుడు అంటే ఈ మస్తీ జాదే కానీ లేదంటే ఈ రోజుల్లో బస్ స్టాప్ ఈ కైండ్ ఆఫ్ సినిమా వచ్చేటప్పటికి ఇంటర్నెట్ కంటెంట్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ. సో ఆడియన్స్ ఖచ్చితంగా లేదు సినిమాకి వచ్చి మనం ఈ కైండ్ ఆఫ్ ఫన్ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు హిందీలో వచ్చిన మస్తరామ్ కానీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ కాంటెంటే. సో దాన్ని ఆడియన్స్ దాన్ని ఏమో బ్యాన్ చేయాలని ఇంకోటి గోలని జరగలే, హ్యాపీగా చూసారు సినిమాని. దోస్ ఆర్ బ్లాక్ బస్టర్ హిట్స్ యాజ్ వెల్ థియేటర్స్. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఏమైపోయిందంటే ఇంటర్నెట్లో లాట్స్ ఆఫ్ కాంటెంట్ అవైలబుల్ ఉంటుంది. ఇట్ కుడ్ బి అడల్ట్ కాంటెంట్, ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ బి గ్రేడ్ కాంటెంట్, ఎనీథింగ్ యూ కెన్ టేక్. సెన్షువల్ కాంటెంట్ అవనివ్వండి, రొమాంటిక్ కాంటెంట్ అవనివ్వండి, లాట్స్ ఆఫ్ కంటెంట్ అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు వాటన్నిటిని దాటుకొని వర్జిన్ బాయ్స్ సినిమాకి ప్రేక్షకుల్ని తీసుకురాగల కంటెంట్ ఏంటి? ఇప్పుడు మనం ఒక స్మెల్ చూపించాం టీజర్ ట్రైలర్తో, స్మెల్ చూసేసి పక్కింట్లో బిర్యానీ స్మెల్ చూసేసి ఎవడు ఆగడు, అట్లీస్ట్ ఆడటం, ఇంట్లో వండుకోవటం, పార్సల్ స్విగ్గీలో ఆర్డర్ చేయడం, ఏదో ఒకటి చేసి వాడికి మూడు వస్తే తింటాడు. సో అలా మూడు క్రియేట్ చేశారు, కొంతవరకు క్రియేట్ అయింది. రేపు ఫస్ట్ షో పడంగానే నీకు మౌత్ టాక్తో అది స్ప్రెడ్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో ముక్కలుగా బిట్లు వేసి చూసుకోవచ్చు కదా అంటారు. ఇప్పుడు మీరు ఒక మనిషి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళలేడు కదా, దాని ముందు ఒక అరగంట రొమాన్స్ ఉంటుంది, ముద్దులు ఉంటాయి, దానికి ముందు ఇంకా చాలా ఉంటుంది స్టోరీ. క్లైమాక్స్ డైరెక్ట్కి వెళ్తే ఎవరికి థ్రిల్ ఉండదు. ఇది కూడా బిట్లు చూస్తే ఏం థ్రిల్ ఉండదు. ఆ మొత్తం చూస్తేనే నీకు ఓహో ఆ ఓవరాల్ కిక్ వేరుంటుంది. అది నేను చెప్పేది. ఓకే, అంటే మీరు చెప్పిన కాంటెక్స్ట్ ఫైన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్లో ఏం సిచ్యువేషన్ అయినా కానీ మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ అని నేను ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. బట్ నువ్వు దీన్ని మూవీగానే చూస్తేనే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఏదర్ ఓటీటీలో చూడు, ఇంకోసారి చూడు, అది సెకండరీ. బట్ నువ్వు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఓటీటీలో రాదు, మళ్ళీ థియేటర్లో చూడకుండా ఉండలేరు మన మూవీని. ఆ బజ్ క్రియేట్ అది ఆ ఫ్లేవర్ వెళ్ళిపోయింది. నేను ఈ సినిమా ట్రెండ్ సెట్ అనుకుంటే సినిమా ట్రెండ్ సెట్ అనేది కొంత భాగం, సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్, అది కొంత భాగం. ఇది ఓవరాల్ ప్యాకేజ్ జరుగుతున్న విధానము, ఓవరాల్ దాని వైబ్రేషన్ అంతా కలిపి అది ట్రెండ్ సెట్ అంటున్నాను నేను. ప్యాకేజింగ్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. అది బిఫోర్ ఒరిజిన్ ఆఫ్టర్ ఒరిజిన్ చెప్పేది. ఎందుకంటే అది అంటే వెజ్కి నాన్ వెజ్కి ఎంత తేడా ఉంటుందో సేమ్. అరే ఈ ఒరిజిన్ వాయిస్ ఆఫ్టర్ ఒరిజిన్, పెద్ద మూవీలో బాహుబలి బిఫోర్ బాహుబలి ఎట్లా అన్నారో అట్లా దీన్ని అంటారు. నాకుండే ఎక్స్పెక్టేషన్తో నేను చెప్తున్నాను, నాకుండే నాలెడ్జ్తో చెప్తున్నాను నేను. ఐ మే బీ రాంగ్ 1%. ఆబ్వియస్గా అది అంటే ఒక్కోసారి మేకపోతే గాంభీర్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒకటి సార్ నేను కాన్ఫిడెంట్గా ఇంత మాట్లాడేదంటే అది లేదనుకోండి, నేనే ఫుల్ అవుతా కదా రేపు. అది నాకు తెలీదు ఆ మాత్రము. నేను ఒక రెస్పెక్టెడ్ పర్సన్ని, నేను ఒక సమాజం ఉంది, నేను అట్లా ఎట్టబడి తట్టు కూడా మాట్లాడే టైప్ కాదు కదా. 99 ఉంటే 98 మాట్లాడతాను నేను, 100 ఉంటే 99 మాట్లాడతా, 101 మాట్లాడను. అంటే ఆ క్రెడిబిలిటీ ఉంది మాకు, ఆల్రెడీ ఆ క్రెడిబిలిటీ ఉంది. ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు మమ్మల్ని ఎందుకో తెలియకుండా. అందుకనే గిఫ్ట్లు ప్రకటించాం, సినిమాకి రమ్మని కాదు, వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి కొంతమంది కన్నా ఇద్దాం ఒక అనే దాంతో. అది కొంచెం అది గుడ్ థాట్. అది అందులో కొంతమంది కన్నా అనేది అంటే ఎవరికి హెల్ప్ అవుద్ది లేదు పక్కన పడేస్తే ఏదో ఫోన్లు ఐఫోన్లు అన్నాం, ఏదో ఒక డ్రీమ్ ఒకటికన్నా నెరవేరుద్ది కదా. 11 ఫోన్లు ఇస్తే 11లో 10 ఫోన్లు ఐఫోన్ ఉండే వాళ్ళకి కూడా రావచ్చు. ఒకటికన్నా లేని వాడికి వస్తే వాడు హ్యాపీ అవుతారు కదా. దానికి అసలు యాక్చువల్లీ బ్యాంకాక్ ట్రిప్ అనుకున్నాను నేను. 11 మందిని బ్యాంకాక్ ట్రిప్ 11 మంది సెలెక్ట్ చేసి దాంట్లో ఇష్యూస్ ఏమొస్తాయి, పాస్పోర్ట్లు ఉండకపోవచ్చు, ఎందుకు పనికిరాదు నాకు అనుకోవచ్చు, ఇంట్లో బ్యాంకాక్ వద్దు, అసలు సినిమాకి వెళ్ళొద్దు అనొచ్చు, సినిమాకి వెళ్తానికి వీల్లేదు, ఎన్నో అడ్డంకులు ఉంటాయి దానికి. ఐఫోన్ అనేది సరే కుర్రోళ్ళకి డ్రీము, ఎవరికైనా డ్రీమ్ ఐఫోన్. అది నాదైతే ఇంకా ఆండ్రాయిడే. నేను టికెట్ కొనుక్కొని వెళ్తా, నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుందామని చూస్తున్నా. అంటే మీ టీం తీసుకొచ్చి మీకు డబ్బులు ఇవ్వకపోవచ్చులేండి కానీ లేదు, అది ప్యూర్లీ మనం చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకే, నాకు చాలా కాల్సి, నేను నీ ఫ్రెండ్ కదా, నేను వెళ్ళి కూర్చుంటాను, నా మీద డబ్బులు వేస్తారా, నాకు ఫోన్ ఇవ్వచ్చు కదా, ఇలాంటివి చాలా వస్తున్నాయి. నేను ఫ్రీగా నిన్ను పిలిచినా నువ్వు మూవీకి రావద్దు, నీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు, పరీక్షించుకో. అసలు ఈ గిఫ్ట్లు పక్కన పెట్టండి, సినిమానే పెద్ద గిఫ్ట్. సినిమా చూసేటప్పుడు అసలు ఎవడు చూడు, డబ్బులు పడ్డాక పట్టించుకోరు. అది
అది అంత పెద్ద బాగుంటాయి అది- కూడా ఎక్స్ట్రా బోనస్ లాగా అంతే జస్ట్ అంతే తప్ప అది పెద్ద యూజ్ అదే. సో అది అంత బాగా హ్యాపీనెస్ ఇస్తుంది డెఫినెట్లీ. కామెడీ బాగుంది సార్, అది అదిరిపోయింది, బాగా నవ్వుతారు, నవ్వుతారు, ఎమోషన్ టచ్ ఉంది మొత్తం, లాస్ట్కి ఫుల్ ఎమోషనల్ అయిపోతారు అందరూ. అంటే మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని ఫైన్ సార్. అంటే ఒక వెల్ ప్యాకేజ్ ఫిల్మ్ అంటున్నారు, యూత్కి కావాల్సిన కంటెంట్ ఉంది అంటున్నారు, హ్యూమర్, కొంచెం సెన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయంటున్నారు, ఇవన్నీ ఫైన్. కాకపోతే ఈ సినిమా ప్రొడక్ట్ అనేది అంటే చాలామంది తెలియకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది తెలిసింది ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ ప్రొడక్ట్ కంపారిటివ్లీ. ఎందుకంటే ఈ టీజర్ని అరౌండ్ 4-5 years బ్యాక్ సన్నీ లియోన్ ఎప్పుడో లాంచ్ చేశారు. సార్ టీజర్ లాంచ్ చేయడం పెద్ద పెద్ద హీరోలు చాలా లాంచ్ థింగ్ చేస్తారు. ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్. సో దాన్ని ప్రజెంట్ ఇప్పుడు ఆబ్వియస్గా 3-4 yearsలోనే ఇండస్ట్రీ అనేది లేదంటే ఆడియన్స్ సినిమా థియేటర్కల్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా మారిపోయింది. సో దానికి తగ్గట్టుగా మీరు చేసిన చేంజెస్ ఏంటి? ఏం లేదు, మళ్ళీ మొత్తం ఫ్రెష్గా చేసాం. ఓకే, ఓల్డ్ ఏదైనా ఉంటే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఆర్టిస్టులందరిని పిలిచి చేసాం. నేను దిగిన తర్వాత మొత్తం ఆ ముందు చేసింది మళ్ళీ ఫ్రెష్గా స్టోరీని అంతా రీఫ్రేమ్ చేసి చేసిందే. పాత ఏం వాడలేదు, ఓకే, వెరీ లిమిటెడ్ షార్ట్స్ వాడాం అంతే. ఓకే. ఎందుకంటే వీళ్ళ ఫేసెస్ కానీ ఆర్టిస్ట్ ఫేసెస్ చూస్తే కూడా కొంచెం అంటే అప్పుడెప్పుడో షూట్ చేసిన ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అందుకే కొంతమందికి రావచ్చాం కొన్ని షార్ట్స్ చూస్తే కానీ, బట్ అదేం లేదు, మొత్తం లేటెస్టే ఉంటుంది. స్క్రిప్ట్ కూడా మారింది, ట్రెండ్ తగ్గట్టు ఉంటుంది. అదే అది క్రూషియల్ కదా. Yeah. సో ఇప్పుడు ఈ సినిమాతో అంటే మీరు చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమా తీసుకుంటారు, లైక్ మీరు ఏదో ఖచ్చితంగా దీని మీద అంతా ఉన్న తీసుకొచ్చి పెట్టారని సినిమాకి ఒక బడ్జెట్, సో ఒక లిమిటెడ్ స్పెసిఫిక్ బడ్జెట్లో తీసుకుంటారు. సో ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నానని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఈ థియేటర్కల్ బిజినెస్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది? థియేటర్ నెంబర్ ఈరోజు వస్తుంది సార్. ఇక్కడ ఏషియన్ మోస్ట్ ప్రాబబ్లీ సునీల్ గారు ఇక్కడ 100 థియేటర్లు రిలీజ్ చేస్తారేమో, లిస్ట్ వస్తుంది. 100 తెలంగాణలో, ఆంధ్రాలో 100-150 ఉంటుంది. సినిమా టాక్ బాగుంటే ఇంక డబుల్ అవుతాయి వెంటనే. అసలు మనం ఈయటానికి రెడీగా లేము అన్ని థియేటర్లు, ఎందుకు ముందే అని. చాలా థియేటర్లో డైరెక్ట్ ఫోన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఆ రోజు ఏ సినిమాలు పెద్దవి లేవు, థియేటర్లకి ఫీడింగ్ లేదు. సార్ మేము ఫ్రీగా మేమే ఖర్చు పెట్టుకుంటాం సార్, మీకు ఎదురు డబ్బులు ఇస్తామని చేసుకుంటాం అంటున్నారు. వద్దు మీరు అట్లా చేయొద్దు, దాన్ని ఒక పద్ధతికి వెళ్ళండి అని చెప్పి చాలామంది చేస్తున్నారు నాకు. అంటే ఒక తొక్కిసలాట సినిమా థియేటర్ దగ్గర ఎట్లా జరిగిద్దో ఇప్పుడు బయర్స్ దగ్గర తొక్కిసలాట ఉంది థియేటర్ వైజ్. నేను ఏదో ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లా, నా నెంబర్ లేదు కదా, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, నా నెంబర్ తెలుసుకొని వచ్చి నేను చెప్తున్నా, ఇంకా నెంబర్ లేని వాళ్ళు ఏం చేస్తారు, సర్లే చూద్దామని వదిలేస్తారు ఇంకా. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమాతో రాజ్గురు ఫిల్మ్స్ కానీ లేదంటే మీకు వచ్చే ఒక ఇమేజ్ వేరుంటుంది ఖచ్చితంగా. సో ఈ ఇమేజ్తో మీరు ఆల్రెడీ చెప్పారు, లైక్ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ అని చెప్పేసి. సో ఇమీడియట్ నెక్స్ట్ ఫిలిం అనేది దీనికి తగ్గట్టుగానే దీని లాంగివిటీ పెంచేలాగా ఇలాగే కైండ్ ఆఫ్ ఫిల్మ్. నేను ఒకటి ఇమీడియట్గా అనుకుంది ఏంటంటే వర్జిన్ గర్ల్స్ అని ఒకటి అనుకుంటున్నాను. అంటే కామెడీ జెంట్స్ చేస్తుంటే చూస్తున్నాం ఎక్కువ, లేడీస్ గర్ల్స్ 3-4 గర్ల్స్ టీమ్ కామెడీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది నాకు. అది ఇంకా అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా స్క్రిప్ట్ తయారవుతుంది. సరే స్క్రిప్ట్ తయారవగానే వెంటనే దాన్ని చేస్తామా, ఇంకేదైనా బెటర్ స్క్రిప్ట్స్ వస్తే అవి చేస్తామని కాదు. నా థింకింగ్ డిఫరెంట్ కావాలి నాకు. రొటీన్ నాకు నచ్చవు. రొటీన్ 4 ఫైట్లు 3 సాంగులు అసలు క్వశ్చనే లేదు. నన్ను థ్రిల్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు నన్ను థ్రిల్ చేయాలంటే అంత ఈజీ కాదు, నన్ను కన్విన్స్ చేయటం మీకు అర్థమై ఉంటుంది. సో నన్ను కన్విన్స్ చేస్తే ఇప్పుడు ఫుడ్ కూడా నాకు పెట్టింది నాకు జనరల్గా నచ్చదు టేస్ట్. నేనే వండగలుగుతాను, నేను అన్నీ చెప్పగలుగుతాను. అమ్మమ్మలో ఎలా టేస్ట్ పసిగడతారో అలా కడతాను, నేను చూసి చెప్పేస్తాను ఆల్మోస్ట్ దీని పరిస్థితి ఏంటి. స్క్రిప్ట్లో కాంప్రమైజ్ గారు. సో అలాంటి స్క్రిప్ట్స్ వస్తే డెఫినెట్లీ తీస్తాం. అంటే కాంప్రమైజ్ అని కాదు, అంటే ఇమీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అట్లా అంతే. సో మీరు చెప్పిన వర్జిన్ ఇంకా అనౌన్స్ చేయలేదు, చేస్తాం వెరీ సూన్. మైండ్లో ఉన్నాయి చెప్తున్నాం జస్ట్. సో ఈ సెట్ ఆఫ్ సినిమాని ఆల్రెడీ ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు దీనికి. నాకు 5 లాంగ్వేజ్లో కూడా చేయాలని ఉంది ఒకేసారి. ఆడియన్స్ అందరూ ఆడియన్సే కదా, అదే అట్లాంటి స్క్రిప్ట్స్ కూడా చేయాలని ఉంది. ఓకే. అయితే ఇప్పుడు వర్జిన్ బాయ్స్కి వచ్చేటప్పుడు ఒక టిపికల్ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు దీనికి, ఈ సినిమాకి. అంటే ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే థియేటర్లోకి వస్తారు ఈ కైండ్ ఆఫ్ సినిమా అని పర్సెప్షన్, అది టైటిల్ చూసి. లేదండి, అంటే టైటిల్ కాదు, ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి. సినిమాలో ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది అదంతా కూడా సెకండరీ. బట్ ఫస్ట్ డే వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఫస్ట్ షోకి వచ్చేవాళ్ళు మేబీ కొంత వాళ్ళే ఉంటారు. వాళ్ళకే టికెట్లు దొరకవండి, నేను చెప్తున్నాను. వాళ్ళు బుక్ మై షోలో ఇంకా ఎనేబులే కాలేదని కొన్ని వేల మంది మెసేజ్లు ఫేస్బుక్లో అట్లీట్లో మా వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా. అంటే మెసేజ్లు ఓపెన్ చేయకుండా కూడా మెసేజ్ బాక్స్లో నన్ను వచ్చేస్తున్నాయి, నెంబర్ తెలియదు కదా. సార్ బుక్ మై షో లింక్కి వెళ్తేనే మీ మూవీ ఉంది, కానీ ఇంకా అది ఎనేబుల్ కావాలి కదా, థియేటర్లో యాడ్ అయిన తర్వాత అవుతాయి, రేపు ఎల్లుండి అవుతాయి అనుకుంటా. అంటే కాసు కూర్చొని యూత్ అంతా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి దొరికితే చాలా ముందు టికెట్లు, అందరూ ఒకేసారి ఎందుకు తొక్కిసలాట, ముందు వాళ్ళు చూశారనుకోండి ఆ వైబ్రేషన్ ఎట్లాగో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు యూత్ ఉంటాడు సార్, 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా వాడు ముసలోడా అంటే ఫీల్ అవుతాడు. ఇంత ఎంగుగా ఉన్నాం ఏంటంటే ఇలా స్ట్రైట్ కూర్చొని ఇలా అంటాడు. అది నేను అనేది అది
వాడు సినిమా చూసేటప్పుడు అరే నా ఎంగేజ్లో నేను ఇలా చేస్తుంటే బాగుండేదే, అరే నేను కూడా ఇలాగే చేశానే. వాళ్ళు ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఫోటో ఆల్బమ్ పాతది ఫోటోలు తిప్పి చూస్తే మీకు థ్రిల్ వస్తుంది కదా, కనెక్ట్ అవుతారు కదా. అట్లా వీళ్ళు కూడా ఆ ఏజ్ కనెక్ట్ అయిపోతారు, వెనక్కి వెళ్తారు. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళిద్దరు కాలేజీలో లవర్స్, వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళ రొమాన్స్ చూడాలి ఇంకా థియేటర్లో కానీ ఇంటికి వెళ్ళి కానీ. అరే మనం అట్లాగే చేసాం కదా అప్పట్లో, ఇవన్నీ గుర్తొస్తాయి ఓకే మెమరీస్. ఓకే. సో సో అందరికీ మూవీ ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి 18Bలో వెళ్తానికి లేదు. మీరు వెళ్తానికి ట్రై చేస్తారు, చెప్పాను నేను. ట్రై చేసి మీరు చిన్నోళ్ళు వెళ్ళొద్దు, మీ సిబ్లింగ్స్ ఐడి కార్డులు తీసుకొని పొరపాటును కూడా ట్రై చేయొద్దు. మీరు టికెట్ కొనుక్కొని గిఫ్ట్ ఇవ్వండి వేరే వాళ్ళకి. ఆ టికెట్ని మీరు ఐఫోన్ కొట్టుకోవడానికి వాడుకోండి అంతే. మీరు వెయిట్ చేయండి, ఇంకో 1 year 18 వస్తే అప్పుడు చూసుకోండి ఎక్కడ వేరే చోట ఓటీటీలో. ఖచ్చితంగా మనం చెప్పినా వాళ్ళు వెళ్తారు దొంగతనంగా, ఏముందో సినిమాలో చూద్దామని. ఆబ్వియస్గా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు. ఓకే. సో అయితే డైరెక్టర్ ఆల్రెడీ చెప్తున్నారు, ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ చేసి అయితే ఎక్కడ లేదు సినిమాలో, yes. అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉన్నామని చెప్పేసి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు. ఆయన చెప్పడం కదా, ఆ సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు కదా, అదే ఎట్ట పడితే అట్టుంటే. సెన్సార్ ఒప్పుకునేది కూడా ఏంటంటే కొంచెం అక్కడక్కడ. అయితే ట్రైలర్లో వాటిల్లో మాత్రం కొంచెం ఈ ఏంట్రా సినిమా టైటిల్ ఏంట్రా అంటే ఒక బూత్ కానీ ఇట్లాంటి, అది స్పెసిఫిక్గా ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ని పుల్ చేయడం కోసమేనా, లేదంటే దట్ వాస్ లేదు రియల్లీ నీడెడ్ అది ఫర్ ద స్టోరీ? ఆ ఫ్లోలో సినిమా అంతా చూసిన తర్వాత నీకు అవేమి అనిపించవు. ట్రైలర్లో అబ్బెట్టుకు ఉండొచ్చు కొంచెం, అంటే ఆ పదాలు కొన్ని ఉన్నాయి కదా. అంటే అది అవసరమా అనిపించింది అందుకని స్పెసిఫిక్గా. స్టోరీ టైటిల్ ఏంట్రా అంటే స్వాగ్ ఉండాలని చెప్పేసి అంటే అది సినిమాలో చూస్తే అది కరెక్ట్ సెట్ అయింది. అది సినిమాలో 2 నిమిషాలు బిట్ అది యాక్చువల్లీ. సినిమా ఒక క్యారెక్టర్ కాలేజీలో ఒకడు మిగతా వాళ్ళని నేర్పించేవాడు ఒకడు ఉంటాడు, డాన్ ఒకడు. ఆ డాన్ దగ్గరికి వచ్చి అన్న నువ్వు హీరోగా చేయి, నా దగ్గర స్క్రిప్ట్ ఉందని ఒకడు వస్తాడు. ఆ 2 నిమిషాలు ఏంట్రా స్క్రిప్ట్ అని నాకు చెప్తే, అది మొన్న ఏదో పెద్ద మూవీ టీజర్లో అదే వచ్చింది, అదే నాకు అర్థం కాల. ఎందుకు వాడకూడదు? ప్రతి ఇంట్లో వాడే పదమే అది, వాడే పదమే. కాకపోతే ఇప్పుడు మనం అదే వర్డ్ ప్యారడైజ్లో వచ్చినప్పుడు కూడా దాని కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ వేరు. సో ఇది కొంచెం కామెడీగా చూపించేటప్పటికి అది దీనికి ఇది అవసరం. దానికి ఇంటెన్సిటీ ఉందో లేదో నాకు తెలియదు, బట్ నేను ఈ సినిమా చూసా కాబట్టి ఓకే ఇది అవసరం. ఓకే. ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడుతున్నారంటే మీకు రీచ్ అయింది కదా, రీచ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా ఇటువంటి మూవీస్. దీంట్లో అల్లు అర్జున్ లేడు, చిరంజీవి లేడు, అంటే జస్ట్ రీచ్ కోసమే, రీచ్ కోసమని కాదు, కంటెంట్ అవసరము అన్నీ ఆలోచిస్తాం సార్ ఏదన్నా చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఏదైనా రిలీజ్ చేస్తే ఎవరి కోసం, జనం కోసమే కదా, జనానికి రీచ్ కావాలి కదా. ఇప్పుడు బిజినెస్ స్ట్రాటజీలు కూడా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, ఫులిష్గా చేయం కదా, లేకుండా అది. సో గ్లాడ్ అండి, లైక్ అంటే మీ జర్నీ గురించి, మీ పర్స్పెక్టివ్ గురించి అన్నీ కూడా చెప్పారు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ వర్జిన్. ఏంటి అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మన సినిమా కూడా ఇంతే, అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. మీ దగ్గర ఐఫోన్ ఉందా? మీ అదృష్టాన్ని పరీక్షించుకుని కొత్త ఐఫోన్ ఇంకోటి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి సినిమా. షూర్. మేము ఫ్రీగా పిలిచినా రావద్దు, మీరు సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళండి. తప్పకుండా. సో July 11th మూవీ చూసి ఎస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం. అండ్ ఈ కైండ్ ఆఫ్ అంటే ఆబ్వియస్గా ఒకటి ఇంకోటి మా వాడు అడిగాడు అసలు, అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో ఎందుకు వెళ్ళాలి ఈ మూవీకి జనాన్ని, అసలు మన మూవీ అనేది ఒకటి అడిగితే నిన్న రాత్రి ఒక ఆలోచన వచ్చింది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలనేది. ఇప్పుడు పాలమ్మేవాడు ఏం చేస్తాడు, పాలు అనేది హెల్త్కి మంచిది, పిల్లలకి అవసరం అని వాడు అంత మంచి ప్రోడక్ట్ అమ్మడానికి ఇంటింటికి వెళ్ళాలి, రోజు పోస్తూ ఉంటాడు, నెలాఖరికి బిల్లు ఇస్తారు. లిక్కర్ అమ్మేవాడు వాడు షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే క్యూ కడతారు, వాడు ఇటు వెళ్ళక్కర్లా. డిమాండ్ ఇక్కడ ఎక్కువ ఉంది, మన లిక్కర్ షాప్ లాంటిది, ఓపెన్ చేసి కూర్చున్నాం అంతే. అంటే చెడ్డని కాదు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అంత సినిమాలన్నీ పాలు అమ్మే వచ్చినా అట్లాగే ఉంది పరిస్థితి. లిక్కర్ షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే మనం చూడండి, రేపు మీరు చెప్తున్నా కదా, నేను చెప్పిన ఎగ్జాంపుల్కి అరే భలే చెప్పారు సార్ అంటారు మీరు, అదే జరిగిద్ది. సరే, అంటే మీరు ఈ సినిమా ఎలా ఉంది ఏంటని పక్కన పెట్టేస్తే ఆడియన్స్ని గ్రాప్ చేయడంలో, ఆ అటెన్షన్ సీకింగ్లో మాత్రం చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దిగారనేది అర్థమవుతుంది. సో వర్జిన్ బాయ్స్ సినిమా July 11th అది పక్కన పెట్టేస్తే ఐ విల్ లుకింగ్ ఫర్ July 11th దానికి అడ్వాన్స్ బుకింగ్లు 2 రోజుల ముందే స్టార్ట్ అవుతాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా కొన్ని ఫోన్లు పెట్టాము, సినిమా చూడకముందే కొన్ని వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండాలి కదా, ముందు బుక్ చేసినట్టు అట్లా పెట్టాము. అది కూడా లక్కీ డ్రా తీసి ముందే ఇచ్చేసేస్తాం. ఓకే, డన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.